ఈ మధ్య కాలంలో మీ గురించి కొంత చదివాను, ఏదో ఒక పోర్నోగ్రఫీ మీద కొంచెం మీరు స్టడీ చేశారు, దాని మీద కోర్టులో కూడా మాట్లాడారని చెప్పని అంటున్నారు. ఏంటని అంటారు అసలు? ఏం వ్యవహారం ఏంటది? మీ ద్వారా అందరికీ తెలియాలి. ఇప్పుడు మనము ఈ ర్యాబిటార్లో 2 సిస్టమ్స్ ఎంటర్ చేశారు. ర్యాబిటార్ అనేది ఒక చిన్న రేడియో లాగా, ఒక సెల్ ఫోన్ లాగా ఉంటుంది. అది దాని విలువ ప్రస్తుతం కాస్ట్ 16,000. ఒక చైనా కుర్రోడు దాన్ని కనిపెట్టాడు. అది మొన్న యుఎస్లో జరిగిన ఎగ్జిబిషన్స్ జరుగుతాయండి, ఇయర్లీ వన్స్. ఇక్కడ అసలు మాట్లాడటానికి అవకాశం రావడమే చాలా కష్టం. శాంసంగ్ లాంటి వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు కొత్తగా కనిపెట్టినవన్నీ అక్కడ ఆవిష్కరిస్తారు. అటువంటి దగ్గర ఒక కుర్రోడు వస్తే వాడికి ఇవ్వలేదు. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు 10 నిమిషాలు ఇచ్చారు. ఆ 10 నిమిషాలు అతను మాట్లాడిన దాన్ని చూసి అనుకోకుండా అక్కడికి అటెండ్ అయిన సత్యానాదేళ్ల గారు 60,000 పరికరాలకు ఆర్డర్ ఇచ్చాడు ఆ ర్యాబిటార్కి. ఆ ర్యాబిటార్లో 2 సిస్టమ్స్ ఏంటంటే ఎల్ఎల్ఎం అంటే లార్డ్ లెర్నర్స్ మాస్టర్. ఆ లార్డ్ లెర్నర్స్ మాస్టర్లో ఉండేది విధానం ఏంటంటే, మీరు ఏ భాషలో అయినా మాట్లాడండి, వినపడేవాడికి వాడికి వచ్చిన భాషలో అది తర్జుమా చేసి మాట్లాడుతుంది. ఇది ఎల్ఎల్ఎం అండి. రెండోది ఎల్ఏఎం, ఇది కూడా ఎంటర్ చేశాడు. ఎల్ఏఎం అంటే లార్డ్ యాక్షన్ మాస్టర్స్. ఈ యాక్షన్ మాస్టర్స్ ఏంటంటే, ఇక్కడి నుంచి పంజాగుట్టకి 6 గంటలకి ఓలా కార్లో వెళ్ళి 7 గంటలకి అక్కడ దిగి భోజనం చేసి పలానా హోటల్లో 9 గంటలకు సినిమాకి పోవాలి అనుకుంటారు మీరు. ఇప్పుడు ఏం చేస్తారు, ఓలా బుక్ చేసుకుంటారు మీరు 6 గంటలప్పుడు. ఓలా వస్తే ఓలాలో వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా మీకు వీలైతే హోటల్ బుక్ చేయాలి ఒక యాప్లోకి వెళ్ళి. దాని తర్వాత ఇంకొక యాప్లోకి వెళ్ళి సినిమా టికెట్లు బుక్ చేయాలి. ఇంకొక యాప్లో వెళ్ళి మళ్ళీ రిటర్న్ బండి బుక్ చేయాలి. అలా కాదు, ఇప్పుడు ఈ ర్యాబిటార్లో నేను ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఓలాలో పంజాగుట్ట వెళ్ళి పలానా హోటల్లో భోంచేసి పలానా సినిమా చూసుకొని తిరిగి రావాలి అని మీరు చెప్తే ఆ ర్యాబిటార్ అన్ని పనులు చేసేస్తుంది. దట్ విల్ బుక్ ద టికెట్స్ ఫర్ యూ, దట్ విల్ బుక్ ద ఓలా కార్, సినిమాకి, భోజనానికి. ఇది ఆ ర్యాబిటార్ చేసే పని. లార్డ్ యాక్షన్ మాస్ట్రో ఈ 2 విధానాలను పెట్టి వాడు అమ్మాడు. దానివల్ల ఏమైంది, మీ ఫోన్లలో ఈ యాప్లు అవసరం లేదండి. ఓలా యాప్ మీ ఫోన్లలో అవసరం లేదు, ర్యాబిటార్ ఉంటే చాలు, అదే చూసుకుంటుంది. ఇంకోటి ఏంది, ఇప్పుడు మీరు ఓలాలో బుక్ చేయాలంటే ఆ డ్రైవర్ యొక్క భాష మన భాష వాడి భాష ఒకటి కాకపోతే చాలా తలకాయ నొప్పి. కొత్తగా ఇక్కడ వచ్చాడు, తెలుగు వాడికి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, వీడికి చెప్తే వాడికి ఎక్కదు బుర్ర. అదే ఈ ర్యాబిటారు తర్జుమా చేసి వాడి భాషలో వాడికి చెప్తుంది, మన భాషలో మనకి చెప్తుంది. ఈ యొక్క డివేట్ అంటే మీకు చెప్పాలి అంటే, అంతర్జాలం వచ్చిన తర్వాత ఇట్లాంటి ర్యాబిటార్లు ఎన్ని వస్తే ఇది మనకు ఒక ఫెసిలిటీగా మనం భావించి దీన్ని వాడుకుంటున్నాం. కానీ మనం పారా హుషార్, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతర్జాలంలో చట్టాలు కొత్తవి వచ్చినాయండి, అనేక మార్పులు వచ్చినాయి చట్టాల్లో. ఏంటంటే చిల్డ్రన్కి సంబంధించి, మైనర్స్కి సంబంధించి ఈ ప్రోనోగ్రఫీలో చట్టం ఎలా ఉందంటే, డౌన్లోడ్ చేసిన అశ్లీలంగా ఉన్నటువంటి చిన్నపిల్లలకు సంబంధించిన ఒక సాహిత్యాన్ని మీరు డౌన్లోడ్ చేసినా, ఇతరులకి వాట్సాప్ ద్వారా కానీ ఇతర మెసేజ్లో కానీ ట్రాన్స్ఫర్ చేసినా కూడా అది ఒక నేరం, శిక్షారం, చాలా సీరియస్. దీనికి సంబంధించి చాలా మార్పులు చట్టాల్లో వచ్చినాయి అన్నమాట. సెక్షన్ 67B ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఐటీ యాక్ట్ 2000 మీద ఈ మధ్య మద్రాస్ హైకోర్టు ఎస్ హరీష్ వర్సెస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనే కేసులో తీర్పిచ్చింది. డౌన్లోడ్ చేస్తే తప్పు లేదు అని తీర్పిచ్చింది. ఇది కూడా గతంలో సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఒక తీర్పుని బేస్ చేసుకొని నేను ఇస్తున్నానని చెప్పి రాశారు. అదేవిధంగా కేరళ హైకోర్టులో కూడా ఒక కేసులో సెక్షన్ 292 ఆఫ్ ఐపీసీకి సంబంధించి ఒక ప్రైవేట్ స్పేస్లో గనక ఎవడైనా పోర్నోగ్రఫీ చూస్తే, అంటే పోర్ను చూస్తే అది తప్పు లేదని కూడా ఒక తీర్పు ఇచ్చింది కేరళ హైకోర్టు. ఈ 2 తీర్పులకు సంబంధించి చాలా తప్పు అని చెప్పి అన్ని పత్రికలు, ఉదాహరణకి హిందూ ఎడిటోరియల్లో తారీఖు నాడు తెలియదు కానీ తారీఖు కూడా చెప్తాను, ఫిబ్రవరి 8, 2024 ఎడిటోరియల్లో చాలా పుంకాలుగా రాశారు. కారణం ఏంటంటే ఈ 2 తీర్పుల్లో తీర్పు ఇచ్చినటువంటి న్యాయమూర్తులు సామాజిక బాధ్యతని గమనించి ఈ సెక్షన్ 17BBలో ఉన్నటువంటి రూల్ని అసలు చదవలేదు. ఆ BBలో క్లారిటీతో రాసింది, ఎవరైనా డౌన్లోడ్ చేసినా కానీ అది నేరం అని. సో అది చేయకుండా చేశారు.
తర్వాత సెక్షన్ 14 ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ యాక్ట్, పోస్కో యాక్ట్ అని ఉంది. 14(1)లో చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఇట్లాంటి నేరం అని కూడా ఉందన్నమాట. ఈ పోస్కో యాక్ట్ కానీ సెక్షన్ 67 బీలో ఇంకో బి ఉంది. ఉత్త బీలో ఏ చదివి వదిలేశారు కానీ బీలో బి చదవలేదు. దానివల్ల ఏమైంది, నేను మా ఇంట్లో రాత్రిపూట హాయిగా చూస్తున్నాను, నువ్వు చూస్తున్నావు బాగానే ఉంది, నువ్వు ప్రైవేట్గా ఎంజాయ్ చేస్తున్నావు, చేసిన తర్వాత దాని ఎఫెక్ట్ నీ మీద ఏముంటుంది, నువ్వు ఏ నేరాలు చేస్తావు. ఒకటి, అది తయారు చేయడానికి చిన్నపిల్లల్ని వాడి చిన్నపిల్లల యొక్క హక్కుల్ని భంగం కలగజేసి వాళ్ళకి కలిగినటువంటి కష్టం, నష్టం, ఇబ్బంది ఇవన్నీ కూడా ఎవరు దాన్ని ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ డౌన్లోడింగ్ కూడా అఫెన్స్గా ఇంప్లిమెంట్ చేయాలి. అయితే ఈ తీర్పులు అలా చేయలేదు కాబట్టి దీని మీద పుంకాలుగా రాస్తున్నారు. ప్రెసిడెంట్ అంటే గతంలో ఇచ్చినటువంటి తీర్పుల్ని ఒక ప్రెసిడెంట్గా చేసి రాశారు. ఆ ప్రెసిడెంట్ కూడా తప్పు, దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు కేరళ హైకోర్టు వాళ్ళు అని కూడా ఈ తీర్పుల్లో రాయటం జరిగిందనమాట. అసలు A to E ఉంటాయండి. సెక్షన్ 67(b)లో A to E ఉంటుంది. ఏ ఒక్కడే చదివి వదిలేశారు. B నుంచి E దాకా చదివి వాటిలో సారాంశం ప్రకారం ఇది ట్రాన్స్మిట్ చేసిన, డౌన్లోడ్ చేసిన నేరం అనే దాన్ని చెప్పలేదండి. అంటే దీని మీద ఇప్పుడు కోర్టు ఏ రకమైన తీర్పు ఇచ్చిందని అంటారు? ఫైనల్ ప్రైవేట్ స్పేస్లో కనుక ఎవరైనా చూస్తే అది నేరం కాదని ఇచ్చింది. ఈవెన్ పబ్లిక్ ప్లేస్ లో ప్రైవేట్ గా చూస్తే కూడా తీర్పు కాదని, పిల్లల మీద ప్రభావం ఉంటుంది. అందువల్ల ఎక్కువ మంది ఏం కోరుకుంటున్నారంటే గవర్నమెంట్ మళ్ళీ దీని మీద అప్పీల్ వెళ్ళి ఈ రెండు తీర్పుల మీద, సుప్రీంకోర్టు తీర్పు కాదు కాబట్టి అప్పీల్ వెళ్తే ఖచ్చితంగా ఈ స్టే ఇస్తారు. స్టే ఇచ్చిన తర్వాత ఈ తీర్పుల్లో వచ్చినటువంటి తీర్పుల్ని మార్చి పోస్కో యాక్ట్ ప్రకారం, పోస్కో యాక్ట్ లో సెక్షన్ 15 కూడా ఉందండి. 15 చెప్పింది అది కదా, ఇట్లాంటివన్నీ 15 స్టోరేజ్ పొజిషన్ కూడా నేరమనింది. పొజిషన్ నువ్వు చూడలేదు. పోస్కో యాక్ట్ నిబంధనలో అసలు యాక్చువల్ గా ఇట్లాంటివి కూడదని చెప్పారు కదా. అవునండి. మళ్ళీ దాన్ని ఎందుకు ఉటంకిస్తున్నారు ఇక్కడ? ఎందుకు ఉటంకిస్తున్నారంటే ఈ రెండు జడ్జిమెంట్ ఆ ఆస్పెక్ట్స్ ని కవర్ చేయాల. సెక్షన్ 15 కింద పోస్కో యాక్ట్, సెక్షన్ 67(b)లో ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, సెక్షన్ 292 IPC, ఈ మూడింటిని కూలంకుషంగా మనం కనుక చూస్తే క్లారిటీ వస్తుంది. ఏంది, పొజిషన్ కానీ, స్టోరేజ్ కానీ, డౌన్లోడింగ్ కానీ, ట్రాన్స్మిటింగ్ కానీ, క్రియేటింగ్ కానీ ఇవన్నీ కూడా నేరాలే. మీకు ఒక విషయం చెప్పాలి, ఈ తీర్పులు కనుక గట్టిగా ఉంటే చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఆపేస్తారండి. ఎందుకంటే వాళ్ళకి రేట్ రాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, పిల్లల్ని ఎత్తుకుపోయి అమ్ముకుంటున్నారు. వాళ్ళకి ఇంజక్షన్లు ఇచ్చి, చాక్లెట్ ఇచ్చి, అవి చేసి, ఎందుకు వాళ్ళని సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేయడానికి, లేదా వాళ్ళకి బిచ్చగాళ్ళుగా తయారు చేయడానికి, ఇలా ఇవన్నిట్లో కూడా చాలా మార్పులు వస్తాయి. కాబట్టి కొంత ఇన్కన్సిస్టెన్సీ కూడా చట్టాల్లో అక్కడక్కడ ఉంది. వాటన్నింటినీ ప్రభుత్వాలు సరిదిద్దుతాయని, న్యాయమూర్తులు కూడా వాళ్ళ పవిత్రమైనటువంటి బాధ్యతని రాజ్యాంగం ప్రకారం వాళ్ళు చేయాల్సినటువంటి డిశ్చార్జింగ్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయో వాటిని ఒక డివైన్ స్పిరిట్ తోటి చేస్తారని, సమాజంలో ఖచ్చితంగా మంచి జరుగుద్దని ఆశిద్దాము.